మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం రైడ్ ఆర్ డై 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. వెబ్ సిరీస్ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక రైడ్ ఆర్ డై 2026లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి పేటన్ రీడ్ అనే లెరెన్ వర్క్స్టీన్. సో దీనికి క్రియేటర్ వచ్చేసి టెస్సా కోర్స్. సో ఇదైతే 8 ఎపిసోడ్స్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయింది గైస్. సో స్టోరీ లైన్ ఏంటంటే జుడిట్ మరియు డెబ్బీ అనే బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు. కానీ డెబ్బీకి తెలియని ఒక పెద్ద సీక్రెట్ ఉంటుంది. జుడిట్ యాక్చువల్లీ ఒక ఇంటర్నేషనల్ అసాసిన్. ఒక మిషన్ రాంగ్ అవ్వడంతో వాళ్ళిద్దరు యూరోప్లో అంత క్లోజ్ చేజ్ యాక్షన్ హిస్టరీ మధ్య సర్వైవల్ కోసం పరిగెత్తాల్సి వస్తుంది. సో ఫ్రెండ్షిప్, ట్రస్ట్, బిట్రేయల్ అనే ఎమోషన్స్ని యాక్షన్ కామెడీతో మిక్స్ చేసిన సిరీస్ ఇది. సో అన్నా వెడ్డింగ్హామ్ మరియు అక్టోబర్ స్పాన్సర్ కెమిస్ట్రీకి ఈ సిరీస్కి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో అన్నా వెడ్డింగ్హామ్ చాలా యాక్షన్ సీక్వెన్సెస్లో తన ఓన్ స్టన్ చేసిందని ఈ ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేశారు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే లీడ్ యాక్ట్రెసెస్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. సో ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీ నేచురల్గా ఉంటుంది. ఫాస్ట్ పేస్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగున్నాయి. కామెడీ ప్లస్ థ్రిల్లర్ బ్యాలెన్స్గా ఉంటుంది. యూరోప్ రోడ్ ట్రిప్ బ్యాక్డ్రాప్ విజువల్లీ అట్రాక్టివ్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే కొన్ని ప్లాట్ హోల్స్ ఉంటాయి. లాజిక్ పక్కన పెట్టి ఎంజాయ్ చేసిన వాళ్ళకి సీన్స్ బాగుంటాయి. సో సీక్రెట్ అసాసిన్ కాన్సెప్ట్ కొంచెం ఫెమిలియర్గా అనిపించవచ్చు. కొన్ని ఎపిసోడ్స్లో పేసింగ్ స్లోగా అవ్వచ్చు. సో సిరీస్ అయితే నాకైతే నచ్చలేదు గైస్. యాక్షన్ కామెడీ జనరల్ ఇష్టం ఉంటే డెఫినెట్లీ బాగుంటుంది. సో లాజిక్ పర్ఫెక్ట్గా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే కొన్ని డిసప్పాయింట్స్ ఉంటాయి. సో కానీ ఫ్రెండ్షిప్, కెమిస్ట్రీ వల్ల ఈ సిరీస్ ఎంటర్టైనింగ్గా నడుస్తుంది. సో ఎస్పెషల్లీ ద స్పై హూ డంప్డ్ మీ, కిల్లింగ్, ఈ టైప్ యాక్షన్ కామెడీ సిరీస్ నచ్చితే ట్రై చేయొచ్చు. లీడ్ పేర్ కెమిస్ట్రీ ఈ సిరీస్కి క్యారీ చేస్తుంది. సో అలాంటి వాళ్ళకైతే యావరేజ్ అనిపించవచ్చు, మిగతా వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. సో అలాంటి వాళ్ళైతే స్కిప్ చేసేయడం బెటర్. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు గైస్. హెవీ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2/5. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ డే మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.